హాయ్ హలో నమస్తే నేను మీ లాస్ట్ ఫ్రెండ్ తనుష్ అని మాట్లాడుతున్నానండి. ఈరోజు తెలుపబోయే విషయం ఏమిటంటే ఫోక్సో యాక్ట్ గురించి తెలుసుకుందాం. ఫోక్సో యాక్ట్ ఈజ్ నథింగ్ బట్ ప్రొటెక్షన్ ఆఫ్ ఎ చైల్డ్ అండ్ సెక్సువల్ అఫెన్స్. ఇది మనకి 2021 ఆఫ్ నవంబర్ 14న మన ఇండియన్ గవర్నమెంట్ వారు ఇండియన్ పార్లమెంట్ ద్వారా పాస్ చేశారనమాట. ఇది యొక్క ఉద్దేశం ఏమిటంటే బిలో 18 ఇయర్స్ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఎవరైతే కూడా ఎకో ఫ్రెండ్లీ సిస్టమ్ ద్వారా ఈ యొక్క ప్రొటెక్షన్ని మనం పొందొచ్చు అనమాట. సో దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ ఫీచర్స్ గురించి మనం తెలుసుకుందాం. ఫస్ట్ వన్ ఏమంటే నో మ్యారేజ్ కన్సర్న్. అంటే ఇప్పుడు చాలా వరకు 18 ఇయర్స్ పిల్లలు ఏమనుకుంటా ఉంటారంటే ఓకే మనం లవ్ చేసుకుందాం కదా, పెళ్లి చేసుకుందాం అని చెప్పి కొన్ని నిర్ణయాలు తీసుకుంటుంటారు అనమాట. సో ఆ నిర్ణయాలు అనేది చట్టపరంగా సరైనవి కాదు అని చెప్పి ఈ నో మ్యారేజ్ కన్సెంట్ అని చెప్పి ఉంటుంది. అఫెన్స్ దేనికి రిలేటెడ్ పనిషబుల్ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. సెక్షన్స్ వైజ్గా తెలుసుకుందామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము సెక్షన్ 3 గురించి తెలుసుకుందాం. సెక్షన్ 3 ఫోక్సో యాక్ట్ ఏం చెప్తుందంటే పెరిటేటివ్ సెక్సువల్ అసల్ట్ గురించి చెప్తుంది. సో ఏమిటంటే ఒక చిన్న పిల్ల అంటే 18 ఏళ్ళ లోపల ఉండే పిల్లకి ఎవరైనా కూడా ఏ వ్యక్తి అయినా కూడా ఆమె బాడీలోకి ఏదైనా వస్తువుని ప్రవేశపెడితే వారికి ఖచ్చితంగా ఈ యొక్క నేరం అనేది శిక్ష అనేది ఉంటుందన్నమాట. శిక్ష ఏమిటంటే 10 ఏళ్ల పాటు జైలు శిక్ష ఉంటుంది. అలాగే వాళ్ళకి లైఫ్ టైం ఇంప్రెస్మెంట్ పడే ప్రసక్తి కూడా ఉంటుందన్నమాట కొన్ని టైమ్స్. సో ఇట్స్ నాన్ బెయిలబుల్ అఫెన్స్. 5 గురించి తెలుసుకుందాం. సెక్షన్ బై ఫోక్సో యాక్ట్ ఏం చెప్తుందంటే అగ్రివేటివ్ సెక్సువల్ అసల్ట్ గురించి చెప్తుందన్నమాట. అంటే ఏమిటంటే ఇప్పుడు ఒక అధికారంలో ఉన్న వ్యక్తి ఎవరైనా సరే, అది పేరెంట్స్ అయినా, టీచర్ అయినా, పబ్లిక్ సర్వెంట్ అయినా, పోలీస్ అయినా ఎక్సెట్రా ఎవరైనా కూడా 11 ఏళ్ల బాలికపై లైంగిక దాడి చేస్తే వాళ్ళకి కఠిన శిక్ష అనేది ఉంటుందన్నమాట. పనిష్మెంట్ ఏముంటుందంటే 20 ఏళ్ల పాటు జైలు శిక్ష, లైఫ్ టైం ఇంప్రెస్మెంట్ ఉంటుంది, డెత్ పెనాల్టీ కూడా ఉంటుంది. ఇట్స్ నాన్ బెయిలబుల్ అఫెన్స్. ఇప్పుడు మనము సెక్షన్ 7 గురించి తెలుసుకుందాం అనమాట. సెక్సువల్ అసల్ట్ అంటే ఏమంటే టోటల్ బాడీని టచ్ చేయకుండా సెక్సువల్ అటాచ్లో ఉండటం. అంటే బాడీని వాళ్ళు ఇట్లా ఒక గీత కూడా పెట్టకుండా, ఒక టచ్ కూడా ఇవ్వకోకుండానే వాళ్ళు ఇబ్బంది పెడుతూ ఉంటారనమాట. సో వాళ్ళకి సంబంధించిన శిక్ష ఏముంటుందంటే 3 ఏళ్ల నుంచి 5 ఏళ్ల పాటు జైలు శిక్ష ఉంటుంది. కానీ కొన్ని కేసెస్లో బెయిల్ కూడా వస్తుందన్నమాట. ఇప్పుడు మనము సెక్షన్ 9 గురించి తెలుసుకుందాం. అగ్రివేటెడ్ సెక్సువల్ అసల్ట్ అంటే ఏమిటంటే ఫిజికల్గా కూడా మెంటల్గా కూడా ఒక మనిషిని మనము ఇబ్బంది పెట్టడము, లేదు అంటే ఒక మనిషికి మనము గాయపరచడము, లేదంటే వాళ్ళ మనసుకి మనం ఇబ్బంది పెట్టినట్లు కలిగిస్తే ఈ యొక్క సెక్షన్కి సంబంధించిన పనిష్మెంట్ ఏముంటుందంటే 5 ఏళ్ల నుంచి 7 ఏళ్ల వరకు జైలు శిక్ష ఉంటుంది. అలాగే కూడా ఇది ఒక నాన్ బెయిలబుల్ అఫెన్స్. సెక్షన్ 11 గురించి తెలుసుకుందాం. ఫోక్సో యాక్ట్కి సంబంధించిన సెక్షన్ 11 ఏం చెప్తున్నదంటే సెక్సువల్ హరాస్మెంట్. అంటే ఒక మనిషికి, ఒక బాలికకు మనము లైంగిక దాడి చేస్తే, లేదు అంటే వాళ్ళకి కూర్చోబెట్టుకొని సైడ్కు మనము ప్రోన్ వీడియోస్ కూడా చూపిస్తూ ఉంటారు కొంతమంది. అలా చూపించినట్లయితే మీకు ఖచ్చితంగా 3 ఏళ్ల పాటు జైలు శిక్ష ఉంటుంది. అలాగే కోర్ట్ అనేది మీకు బెయిల్ అయినా ఇవ్వచ్చు, నాన్ బెయిలబుల్ అఫెన్స్ కిందకైనా ఇవ్వచ్చంట. ఇట్ డిపెండ్స్ ఆన్ ఏ కోర్ట్ జడ్జ్మెంట్ ఏం చెప్తే దాన్ని బట్టి మనం వెళ్ళాల్సి ఉంటుంది. ఇప్పుడు మనము సెక్షన్ 13 గురించి ఫోక్సో యాక్ట్ సంబంధించి తెలుసుకుందాం. ఏమిటంటే ఇప్పుడు చైల్డ్ ప్రోన్ అంటే ఇప్పుడు చాలా వరకు ఏం చేస్తున్నారంటే 18 ఇయర్స్ బిలో ఉండే వాళ్ళని ప్రోన్ వీడియోస్లోకి యూజ్ చేసుకుంటున్నారనమాట చాలా వరకు. సో అలా చేసినట్లయితే ఏముంటుందంటే 5 ఏళ్ల నుంచి 7 ఏళ్ళ వరకు పనిష్మెంట్ అనేది జైలు శిక్ష ఉంటుందంటే ఇట్స్ నాన్ అవైలబుల్ అఫెన్స్. థ్యాంక్ యూ సో మచ్.